హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో విజన్ ఐఏఎస్కి సంబంధించి PT365 ఎన్విరాన్ మ్యాగజైన్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రీవియస్ వీడియోలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అలాగే ప్రాజెక్ట్ టైగర్ వీటి గురించి అయితే అప్లోడ్ చేయడం జరిగింది వీడియో. దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో రిమైనింగ్ టాపిక్స్ని అయితే చూద్దాము. ఇందులో మొదటిగా వచ్చేసి ప్రాజెక్ట్ చీతా. రీసెంట్గా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది చీతా ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీని అయితే ఫామ్ చేయడం జరిగింది. ఈ చీతా ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ కమిటీని అయితే ఫామ్ చేయడం జరిగింది. సో టోటల్గా ఈ కమిటీలో 11 మెంబర్స్ అయితే ఉంటారు. ఇందులో జాతీయ మరియు అంతర్జాతీయ లెవెల్లో ఎక్స్పర్ట్స్ కూడా ఈ మెంబర్స్కి అయితే ఉంటారు. అలాగే ఈ ప్రాజెక్ట్ చీతా అనేది 2 సంవత్సరాల అమల్లో అయితే ఉంటుంది. ఈ కమిటీని ఎందుకు ఫామ్ చేశారు అని అంటే, రీసెంట్గా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కును నేషనల్ పార్క్లో ఈ నమీబియన్ చీతాస్ ఏవైతే తీసుకొచ్చారో ఆఫ్రికా దేశం నుంచి, అవి వాటికి పుట్టినటువంటి పిల్లలకైతే కొన్ని చనిపోవడం జరిగింది. సో దీని మీద ఈ కమిటీని అయితే ఫామ్ చేయడం జరిగింది. అలాగే ప్రాజెక్ట్ చీతా యొక్క కీ ఫీచర్స్ వచ్చేసి, దీని ఇంప్లిమెంటేషన్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే రానున్నటువంటి 5 సంవత్సరాల్లో టోటల్గా అట్లీస్ట్ 50 చీతాలను అయితే భారతదేశంలో ఉన్నటువంటి వేరే నేషనల్ పార్క్లోకి తీసుకురావాలని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ చీతా ద్వారా అయితే చూస్తున్నారు. అలాగే దీని యొక్క ఫండింగ్ వచ్చేసి ప్రాజెక్ట్ టైగర్ నుంచి, అలాగే దీన్ని 1973లో తీసుకురావడం జరిగింది. కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ, క్యాంపా ఫండ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఈ క్యాంపా ఫండ్ అంటే ఈజీగా అర్థం అవ్వాలి అని అంటే, ఏదన్నా ఒక రీజియన్లో ఒక కంపెనీ అనేది ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఆ రీజన్లో కనుక ఒకవేళ ఫారెస్ట్ ఏరియా కనుక ఉంటే, ఆ ఫారెస్ట్ ఏరియాని డిఫారెస్టేషన్ చేయాల్సి వస్తే, అంటే ఆ ఫారెస్ట్ని కనుక రిమూవ్ చేయాల్సి వస్తే, ఆ కంపెనీ అనేది గవర్నమెంట్కు మనీ అయితే పే చేయాల్సి వస్తుంది. దాన్ని ఈ క్యాంపా ఫండ్లో అయితే ఉంచడం జరుగుతుంది. సో దీన్ని కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ, దీనికి ఈ ప్రాజెక్ట్ చీతాకి అయితే ఫండింగ్ చేయడం జరుగుతుంది. అలాగే దీని యొక్క ఎయిమ్ వచ్చేసి ఆఫ్రికన్ చీతాని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాలి అనేసి. అలాగే 1952 సంవత్సరంలో ఈ చీతా అనేది ఇండియాలో ఎక్స్టింక్ట్ అయిపోయింది అని, అంతరించిపోయింది అని చెప్పేసి అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు చేసినటువంటి ప్రోగ్రెస్ వచ్చేసి, ఈ సెంట్రల్ గవర్నమెంట్ చీతా బ్రీడింగ్ అండ్ కన్జర్వేషన్ సెంటర్ని బన్నీ గ్రాస్ ల్యాండ్స్లో అయితే ఏర్పాటు చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అలాగే కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో రీస్టోరేటివ్ ఇన్వెస్ట్మెంట్ని కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి నమీబియా నుంచి టోటల్గా 8, అలాగే సౌత్ ఆఫ్రికా నుంచి 12 అయితే ఈ కునో నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కునో నేషనల్ పార్క్లోకి అయితే తీసుకురావడం జరిగింది. సో 6 అడల్ట్స్ అలాగే 4 న్యూ బార్న్ కప్స్ అనేవి చనిపోయిన తర్వాత ప్రస్తుతము ఇండియాలో 19 చీతాస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆఫ్రికన్ చీతా గురించి చూస్తే, ఇది సైట్స్కి సంబంధించినటువంటి కేటగిరీస్లో అపెండిక్స్ 1లో అయితే ఉంది. అలాగే IUCNకి సంబంధించినటువంటి స్టేటస్లో ఆఫ్రికన్ చీతా వచ్చేసి వల్నరబుల్ కేటగిరీలో, అలాగే ఏషియాటిక్ చీతా వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్ కేటగిరీలో అయితే ఉంది. ఈ రెండు కూడా ఫ్లాగ్షిప్ స్పీసీస్ అని చెప్పేసి పిలుస్తారు. అలాగే అంబ్రెల్లా స్పీసీస్ అని చెప్పి కూడా పిలుస్తారు. నెక్స్ట్ దీని క్యారెక్టరిస్టిక్స్ కనుక చూసుకున్నట్టయితే, వరల్డ్ ఫాస్టెస్ట్ ల్యాండ్ మ్యామల్, అంటే భూమి మీద ఉన్నటువంటి మేమల్స్లో ఫాస్టెస్ట్ మ్యామల్ ఏదైనా ఉంది అని అంటే అది చీతా. నెక్స్ట్ ఇవి డయూర్నల్, అంటే ఇవి పగటిపూట అవి హంటింగ్ అయితే చేస్తాయి. మిగతా బిగ్ క్యాట్స్ అంటే లయన్స్, టైగర్స్ లాగా కాకుండా ఇవి పెద్దగా అరవవు. డోంట్ రోర్, అంటే అవి పెద్దగా గాండించవు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆఫ్రికన్ చీతాకి అలాగే ఏషియాటిక్ చీతాకి అయితే డిఫరెన్సెస్ ఇవ్వడం జరిగింది. IUCN స్టేటస్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ స్టేటస్ వచ్చేసి, ఇది ఆఫ్రికన్ చీతాకి అయితే వల్నరబుల్, ఏషియాటిక్ చీతాకి అయితే క్రిటికల్లీ ఎండేంజర్డ్. నెక్స్ట్ సైట్స్కి సంబంధించి 2 కూడా అపెండిక్స్ 1లో అయితే ఉన్నాయి. వీటి యొక్క డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఆఫ్రికా, నార్త్ వెస్ట్ ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికా, అలాగే సదరన్ ఆఫ్రికాలో ఉంది.
నెక్స్ట్ ఏషియాటిక్ చీతా అనేవి ప్రస్తుతం ఇరాన్ దేశంలో మాత్రమే తక్కువగా ఉన్నాయి. అలాగే ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ కనుక చూస్తే ఏషియాటిక్ చీతా కన్నా ఇది ఎక్కువ సైజులో అయితే ఉంటుంది. అలాగే ఈ ఏషియాటిక్ చీతా చూస్తే ఈ ఆఫ్రికన్ చీతా కన్నా తక్కువ స్లైట్లో ఉంటుంది, సన్నగా అయితే ఉంటుంది. అలాగే వాటి యొక్క నెక్ కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ఆఫ్రికన్ చీతాకి ఎక్కువగా ఉంటుంది, ఏషియాటిక్ చీతాకి తక్కువగా ఉంటుంది. ఫుడ్ ఇంటేక్ వచ్చేసి ఇది ఎక్కువగా తీసుకుంటుంది, ఇది మాత్రం లిమిటెడ్గా అయితే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జెస్టేషన్ పీరియడ్. దీని యొక్క జెస్టేషన్ పీరియడ్ వచ్చేసి 93 days. అంటే జెస్టేషన్ పీరియడ్ అని అంటే జనరల్గా అవి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాటి పిల్లలకు బర్త్ ఇచ్చే ఈ టైం పీరియడ్ని జెస్టేషన్ పీరియడ్ అని చెప్పేసి పిలుస్తారు. అది హ్యూమన్స్లో అయితే 9 months ఉంటుంది, అది ఈ చీతాస్లో 93 days అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఎలిఫెంట్. రీసెంట్గా ఇండియన్ ప్రెసిడెంట్ ఈ గజ ఉత్సవ్ కజిరంగా నేషనల్ పార్క్లో జరిగినటువంటి ఈ గజ ఉత్సవ్లో అయితే పాల్గొనడం జరిగింది. దేనికేనంటే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది 30 years కంప్లీట్ చేసుకోవటం వలన ఈ ప్రెసిడెంట్ ఇక్కడ ఈ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. ఈ కజిరంగా నేషనల్ పార్క్ అనేది అస్సాంలో అయితే ఉంది. అలాగే ఇది గోల్హత్ అలాగే నాగోన్ డిస్ట్రిక్ట్స్ మధ్యలో అయితే ఇది ఉంది. ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. బ్రహ్మపుత్ర రివర్స్కి ఇది నార్త్ సైడ్లో అయితే ఉంది. ఈ నేషనల్ పార్క్కి నార్త్ సైడ్లో బ్రహ్మపుత్ర రివర్ అయితే ఉంది. అలాగే సౌత్ సైడ్లో వచ్చేసి కార్బీ ఎనలాంగ్ హిల్స్ అయితే దీని సౌత్ సైడ్లో అయితే ఉన్నాయి. ఈ నేషనల్ పార్క్లో బ్రహ్మపుత్ర, దిఫ్లు, మోరా దిఫ్లు అండ్ మోరా ధన్సిరి అనే రివర్స్ ఈ నేషనల్ పార్క్ గుండా అయితే ప్రవహిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉండే ఫారెస్ట్ వచ్చేసి ట్రాపికల్ మాయిస్ట్ బ్రాడ్ లీవ్డ్ ఫారెస్ట్. అలాగే ఫ్లోరా అండ్ ఫానా అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ వచ్చేసి ఇండియన్ గ్రేట్ రైనోసర్స్, అలాగే టైగర్, లేయోపార్డ్, ఎలిఫెంట్ అనేవి ఈ నేషనల్ పార్క్లో అయితే ఉన్నాయి. కుంబి, ఇండియన్ గూస్బెర్రీ, కాటన్ ట్రీ, ఎలిఫెంట్ యాపిల్ ఇవన్నీ కూడా ఈ నేషనల్ పార్క్లో అయితే ఉన్నాయి. లార్జెస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్ వచ్చేసి కర్ణాటకలో ఉన్నటువంటి మైసూర్ ఎలిఫెంట్ రిజర్వ్ అనేది లార్జెస్ట్. అలాగే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ గురించి కనుక చూస్తే దీన్ని 1992 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అనేవి ఈ యొక్క ఫండింగ్ అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది. దీని యొక్క స్టీరింగ్ కమిటీలో గవర్నమెంట్ నుంచి అలాగే నాన్ గవర్నమెంట్ వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ కూడా ఈ స్టీరింగ్ కమిటీలో అయితే ఉంటారు. నెక్స్ట్ వచ్చి టోటల్గా ఇప్పుడు 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి. హైయెస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్స్ అన్నీ కూడా తమిళనాడులో అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి అస్సాంలో రెండిట్లో 5 ఎలిఫెంట్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి. కేరళలో 4, ఒరిస్సాలో 3. టాప్ వచ్చి తమిళనాడు అండ్ అస్సాం. ఈచ్ వన్ ప్రతి దాంట్లో కూడా 5 ఎలిఫెంట్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి. ఎలిఫెంట్ కారిడార్స్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్ కారిడార్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇండియా, నేపాల్కి 6 ఇంటర్నేషనల్ ట్రాన్స్నేషనల్ కారిడార్స్ అయితే ఇండియా, నేపాల్ మధ్యలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఎలిఫెంట్ యొక్క సైంటిఫిక్ నేమ్, ఇండియన్ ఎలిఫెంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఎలిఫస్ మ్యాక్సిమస్ ఇండికస్. అలాగే దీని క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఇవి హైలీ ఇంటెలిజెంట్ యానిమల్స్. అంటే వీటికి ఫ్యామిలీ బాండ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వీటి యొక్క బిహేవియర్ అనేది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. ఈ యానిమల్స్ అనేవి కంపాషన్ని అలాగే గ్రీఫ్ని కూడా ఎక్కువగా ఫీల్ అవుతాయి. వీటి యొక్క హెడ్స్ అంటే ఇవి గుంపులుగా వెళ్తున్నప్పుడు, ఫీమేల్స్ అన్నీ కూడా గుంపులుగా వెళ్తున్నప్పుడు ఓల్డెస్ట్ ఫీమేల్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాట్రియార్క్ అని చెప్పేసి అయితే పిలుస్తారు. అది వీటిని ఈ గుంపుని లీడ్ చేయడం జరుగుతుంది. అలాగే మ్యామల్స్ అంటే క్షీరదాల్లో ఉన్నటువంటి యానిమల్స్లో లాంగెస్ట్ గెస్టేషన్ పీరియడ్ ఉన్నటువంటి యానిమల్స్ వచ్చి ఈ ఎలిఫెంట్. టోటల్గా ఇవి ఒక బేబీకి జన్మనివ్వాలి అని అంటే 18 నుంచి 22 నెలలు అయితే వీటికి టైం అనేది పడుతుంది. అలాగే
ఈ అడల్ట్ మేల్ ఏషియన్ ఎలిఫెంట్స్ అనేవి ఫీమేల్స్ కన్నా తక్కువ నెంబర్లో అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చి దే ఎంటర్ మస్త్ అంటే వాటి యొక్క మేట్ని సెర్చ్ చేయడము. ఏవైతే యానిమల్స్ 30 years ఆఫ్ ఏజ్ మేల్స్ అనేవి దాటి ఉంటాయో వాటి మేట్ని సెర్చ్ చేయడాన్ని ఈ మస్త్ అని చెప్పేసి అయితే పిలుస్తారు. నెక్స్ట్ వచ్చి ఇవి సెంట్రల్ అలాగే సదరన్ వెస్టర్న్ ఘాట్స్లో, నార్త్ ఈస్టర్న్ ఇండియాలో, ఈస్టర్న్ ఇండియాలో, అలాగే పెనిన్సులర్ ఇండియాలో కొన్ని పార్ట్స్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియాలో కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇండియా అనేది టోటల్గా వైల్డ్ ఏషియన్ ఎలిఫెంట్స్లో మోర్ దెన్ 60% అయితే ఇండియాలో అయితే ఉన్నాయి. ఎలిఫెంట్ సెన్సెస్ 2017 ప్రకారము 29,964 ఎలిఫెంట్స్ అయితే భారతదేశంలో ఉన్నాయి. హైయెస్ట్ నెంబర్ వచ్చేసి కర్ణాటక, ఫాలోడ్ బై అస్సాం అండ్ కేరళ. ఎలిఫెంట్ రిజర్వ్ ప్రకారం చూసుకుంటే మనకు తమిళనాడు, అస్సాంలో అయితే 5 ఎలిఫెంట్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి. అదే నెంబర్ చూసుకుంటే కనుక కర్ణాటక, నెక్స్ట్ అస్సాం అండ్ కేరళలో అయితే ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి థ్రెడ్స్ వచ్చేసి హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ వల్ల, అలాగే హ్యాబిటేట్ వాటికి సంబంధించిన ఆవాసాన్ని నాశనం చేయడం వల్ల, పోచింగ్ అంటే వీటిని హంటింగ్ చేస్తారు వాటి యొక్క దంతాల కోసం, వాటిని చంపేయడం అయితే జరుగుతుంది. సో వీటి వల్ల ఈ యానిమల్స్కి అయితే థ్రెడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఏషియన్ ఎలిఫెంట్ అలాగే ఆఫ్రికన్ ఎలిఫెంట్కి డిఫరెన్స్ చూస్తే ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసి ఈ ఏషియన్ ఎలిఫెంట్కి ఎండేంజర్డ్ కేటగిరీలు అయితే ఉన్నాయి. ఈ ఆఫ్రికన్లో మళ్ళీ సవానా అలాగే ఫారెస్ట్ ఎలిఫెంట్ అయితే ఉన్నాయి. ఇందులో సవానా ఎలిఫెంట్ అనేది ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది, ఫారెస్ట్ ఎలిఫెంట్ అనేది క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో అయితే ఉంది. సైజ్ చూసుకుంటే ఏషియన్ ఎలిఫెంట్ తక్కువ, అలాగే ఆఫ్రికన్ ఎలిఫెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇయర్స్ వచ్చేసి ఇందులో స్మాల్ రౌండెడ్ ఇయర్స్ ఉంటాయి, ఇందులో ఫ్యాన్ షేప్డ్ ఇయర్స్ అయితే ఉంటాయి. స్కిన్ వచ్చేసి ఇందులో స్మూదర్ స్కిన్ అంటే నునుపుగా అయితే ఉంటుంది. ఇవి వ్రింకిల్డ్గా అయితే ముడతలు పడైతే ఇందులో ఉంటుంది. ఫోర్ హెడ్ వచ్చేసి ట్విన్ డోమ్డ్ హెడ్ అని చెప్పి పిలుస్తారు. ఇందులో సింగిల్ డోమ్ షేప్ అయితే ఉంటుంది. ట్విన్ డోమ్డ్ అయితే ఇలా ఉంటుంది, సింగిల్ అంటే ఇలా ఉంటుంది. వీటి యొక్క టస్క్స్ అంటే ఈ దంతాలు అనేవి ఓన్లీ కొన్ని మేల్ ఏషియన్ ఎలిఫెంట్స్లో అనేవి ఉంటాయి, ఫీమేల్స్లో అయితే ఇవి ఉండవు. ఇందులో బోత్ మేలు ఫీమేల్ అంటే మగ ఆడ 2 ఏనుగుల్లో కూడా ఈ దంతాలు టస్క్స్ అనేవి ఉంటాయి ముందుకు ఉన్నవి. అలాగే ఈ ఎలిఫెంట్స్ని కాపాడడం కోసం ఏఐ బేస్డ్ గజరాజ్ అనే ఒక సిస్టమ్ని అయితే తీసుకోవడం జరిగింది. ఈ రైల్వే ట్రాక్స్ మీద రైల్ యాక్సిడెంట్ని ప్రివెంట్ చేయడం కోసం అయితే దీన్ని యూస్ చేస్తారు. అలాగే ఈ సెన్సస్ ఏనుగుల లెక్కకు సంబంధించి 5 yearsకి ఒకసారి ఈ సెన్సస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే అస్సాంలో ఈ నేటివ్ స్పీసీస్కి సంబంధించినటువంటి ట్రీస్ని అయితే ఇవి ప్లాంట్ చేస్తారు. వీటన్నిటిని కూడా ఏనుగుల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఆమ్లా, బెర్, జామున్, బూమ్రా, అర్జున్ ఇలాంటి ట్రీస్ అన్నిటిని కూడా ప్లాంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి స్టేట్ ఆఫ్ రైనో 2023 రిపోర్ట్. ఈ ఇంటర్నేషనల్ రైనో ఫౌండేషన్ అనేది ఈ రిపోర్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ రైనో ఫౌండేషన్ అనేది 1991 సంవత్సరంలో అయితే ఇంటర్నేషనల్ బ్లాక్ రైనో ఫౌండేషన్గా ఇది ఎస్టాబ్లిష్ అయితే ప్రారంభించడం జరిగింది. దీనిని 5 లివింగ్ రైనో స్పీసీస్ అంటే టోటల్గా 5 స్పీసీస్ అయితే ఉన్నాయి, వాటికి సంబంధించి ఈ ఐఆర్ఎఫ్ ఇంటర్నేషనల్ రైనో ఫౌండేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రేటర్ వన్ హార్న్ రైనో ఏదైతే ఉంటుందో దీన్నే ఇండియన్ రైనో అని చెప్పి కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో అలాగే నేపాల్లో వీటి యొక్క పాపులేషన్ అనేది గ్రో అవుతూ ఉంది. అలాగే పోచింగ్ అనేది ఉన్నా కూడా బ్లాక్ రైనో పాపులేషన్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. కానీ వైట్ రైనో అలాగే సుమత్రన్ రైనోస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పాపులేషన్ అనేది తగ్గిపోతూ ఉంది. రైనో గురించి కనుక చూస్తే ఇందులో టోటల్గా 5 స్పీసీస్ అయితే ఉంటాయి. అందులో 3 ఏషియన్ రీజన్లో ఉంటాయి, అలాగే 2 ఆఫ్రికన్ రీజన్లో ఉంటాయి. ఏషియన్ రీజన్లో వచ్చేసి సుమత్రా, జావా, అలాగే గ్రేట్ వన్ హార్న్ రైనో, దీన్ని ఇండియన్ రైనో అని చెప్పేసి పిలుస్తారు. అలాగే ఆఫ్రికాలో ఉండేటువంటి రైనోలు వచ్చేసి వైట్ రైనో అలాగే బ్లాక్ రైనో. వీటికి విజన్ అనేది కంపారిటివ్గా తక్కువగా ఉంటుంది, అంటే వాటి యొక్క చూపు అనేది తక్కువగా ఉంటుంది. కానీ అవి వాటి యొక్క స్మెల్ పైన అయితే ఎక్కువగా ఆధారపడడం అయితే జరుగుతుంది.
ఈ రైనోస్కి ఉండేటువంటి హార్న్స్ అంటే కొమ్ములు ఏవైతే ఉంటాయో ఇవి కెరాటిన్ అనే సబ్స్టెన్స్ అయితే అవి తయారై ఉంటాయి. అలాగే ఒక సంవత్సరానికి ఇవి 7 సెంటీమీటర్లు అయితే పెరుగుతాయి. ఈ ఏషియన్ రైనోస్ అనేవి స్విమ్మింగ్ అనేవి బాగా చేస్తాయి. అంటే ఇవి రివర్స్లో ఈజీగా ఇవి స్విమ్ అయితే చేయగలవు. అలాగే వీటి యొక్క ఇండియన్ రైనో యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ముందుగా ప్రొటెక్షన్ స్టేటస్ అయితే చూద్దాం. ఇందులో సైట్స్లో అపెండిక్స్ 1లో IUCNలో వల్నరబుల్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ 1లో అయితే దీన్ని ఉంచడం జరిగింది. ఇది అన్ని రైనో స్పీసీస్ టోటల్గా 5 రైనో స్పీసీస్లో ఉన్నాయి కదా, అందులో ఈ ఇండియన్ రైనో అనేది అన్నిటికన్నా పెద్దది. అలాగే వాటి యొక్క హ్యాబిట్ కోసం ఈ మేల్ రైనోస్ అయితే ఎక్కువగా వైలెంట్గా అయితే ఫైటింగ్ అనేది చేస్తాయి. వాటి యొక్క బాడీ మీద మడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ థర్మో రెగ్యులేషన్ అంటే బయట ఉన్న టెంపరేచర్కి బాడీ టెంపరేచర్కి మెయింటైన్ చేయడం కోసం ఈ స్కిన్ని అవి ఎక్కువగా మడ్తో అయితే కవర్ చేసుకోవటం జరుగుతుంది. అలాగే ఇవి ఒక గంటకు 40 కిలోమీటర్ల వరకు అయితే ఇవి రన్ చేయగలవు. వీటికి థ్రెడ్స్ వచ్చేసి మెడికల్ పర్పస్ కోసం వీటిని ఎక్కువగా పోచింగ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే వాటి యొక్క హ్యాబిటేట్స్ లాస్ అవ్వటం వల్ల కూడా వీటికి థ్రెట్ అనేది ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇవి ఎక్కువగా అల్యూవిలియల్ టెరాయ్, దువర్ సవన్నా, అలాగే గ్రాస్ ల్యాండ్స్ అండ్ రివరైన్ ఫారెస్ట్లో అయితే ఇవి ఎక్కువగా ఉంటాయి. కామన్గా ఇవి నేపాల్, భూటాన్, పాకిస్తాన్, ఇండియాలో ఈ ఏషియన్ రైనోస్ అయితే ఉంటాయి. కానీ ఇండియాలో మాత్రం ఎక్కువగా నియర్లీ 85% ఆఫ్ ద రైనోస్ అనేవి ఎక్కువగా ఇండియాలోనే ఉన్నాయి. అది కూడా ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, అస్సాంలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. అస్సాంలో టోటల్ వరల్డ్ పాపులేషన్లో 71% అనేది ఉంది. 2022 సెన్సస్ ప్రకారం చూస్తే 2895 అయితే ఈ రైనోస్ అనేవి ఉన్నాయి. అది కూడా అస్సాంలో ఉన్నటువంటి కజిరంగా నేషనల్ పార్క్లో హైయెస్ట్ నెంబర్ అయితే ఉన్నాయి. వీటి కన్జర్వేషన్ కోసం కాపాడడం కోసం నేషనల్ రైనో కన్జర్వేషన్ స్ట్రాటజీ 2019లో తీసుకురావడం జరిగింది ఇండియన్ రైనోస్ని కాపాడడం కోసం. అలాగే ఈ 2019లోనే న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఏషియన్ రైనోస్ని కూడా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఇండియన్ రైనో విజన్ 2022, ఇది అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, అలాగే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా, అలాగే ఇంటర్నేషనల్ రైనో ఫౌండేషన్కి సంబంధించి దీన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇదంతా దేనికోసం అనంటే ఈ రైనోస్ యొక్క పాపులేషన్ని ఇంక్రీజ్ చేయడం కోసం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్యాన్ ఆన్ డ్రగ్స్ హార్మ్ఫుల్ ఫర్ వల్చర్. రీసెంట్గా డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ అనేది వల్చర్స్కి హార్మ్ఫుల్గా ఉండేటువంటి మరికొన్ని 2 డ్రగ్స్ని అయితే బ్యాన్ చేయమని అయితే చెప్పడం జరిగింది. ఈ డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ అనేది కీటోప్రోఫెన్ అలాగే ఎసిలోఫినాక్ని ప్రొహిబిట్ చేయడానికి అగ్రీ అయితే చేసింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఉన్నటువంటి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్లో ఇది కూడా ఒక డెసిషన్ మేకింగ్ బాడీ. ఏంటి అని అంటే డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్. అలాగే ఈ డ్రగ్ బ్యాన్ గురించి చూస్తే కీటోప్రోఫెన్, ఎసిలోఫినాక్, డైక్లోఫినాక్, నెమ్సిలైడ్ ఆర్ నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, వీటిని జనరల్గా వెటర్నరీ అంటే ఈ యానిమల్స్ మీద లేదా బర్డ్స్ మీద అయితే ఎక్కువగా వీటిని ఉపయోగించడం జరుగుతుంది. కానీ ఇవి ఎప్పుడైతే వల్చర్స్ మీద ఉపయోగించారో ఇవి వాటికి హార్మ్ఫుల్గా అయితే ఉంటున్నాయి. సో వీటిని బ్యాన్ చేయమని ఈ DTAB డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ అనేది చెప్పడం జరిగింది. ఆల్రెడీ వల్చర్స్లో ఈ డైక్లోఫినాక్ని బ్యాన్ చేయడం జరిగింది. ఈ బర్డ్ కిడ్నీస్ మీద కూడా ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ని అయితే చూపిస్తాయి. ఇండియాలో టోటల్గా 9 స్పీసీస్ ఆఫ్ వల్చర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ వాటి యొక్క పిక్చర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వైట్ బ్యాక్డ్ వల్చర్, స్లెండర్ బిల్డ్ వల్చర్, అలాగే లాంగ్ బిల్డ్ వల్చర్ అనేవి వాటి యొక్క పాపులేషన్ అనేది డ్రాస్టికల్గా గత దశాబ్దాల్లో వాటి యొక్క పాపులేషన్ అనేది డ్రాస్టికల్గా తగ్గడం అయితే జరిగింది. ఈ వల్చర్స్ అనేది ఈ స్పీసీస్ రికవరీ ప్రోగ్రాంలో ఒక పార్ట్. సో రిమైనింగ్ టాపిక్స్ అయితే నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.